హాయ్, ఈరోజు మనం బీరకాయ చట్నీ చేసుకుందాము. బీరకాయలను మంచి ఫ్రెష్గా కడిగి ఇట్లా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆయిల్ ఇది మొత్తం డీప్ ఫ్రై అవ్వాలి. చాలా కలుపుతూ ఉండాలి, కింద మాడిపోకుండా చూసుకోవాలి. డీప్ ఫ్రై చాలా అయిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి బీరకాయ. మళ్ళీ దాంట్లో కొత్తిమీర వేసుకొని కూడా ఫ్రై చేయాలి. కింద మాడకుండా చూసుకోవాలండి. కలుపుతూ ఉండాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఏదో ఫ్రై అయిందో దాన్ని మొత్తం తీసుకొని రోకల్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి. దంచిన తర్వాత సన్నగా మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలండి. నెక్స్ట్ తాలింపుకు ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు అవి వేసుకొని మంచిగా కలిపిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసామో బీరకాయ చట్నీ కోసమో అది వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 2 minutes ఉడికిన తర్వాత లాస్ట్కి మన బీరకాయ చట్నీ ఈజ్ రెడీ. చూడండి పైన ఆయిల్ ఎంత బాగా వచ్చిందో.